హలో ఆల్, వెల్కమ్ టు డిజైనింగ్ అండ్ మోర్. హౌ ఆర్ యూ గైస్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో మగ్గం వర్క్కి బ్లౌజెస్ ఉంటాయి కదా, అవి నా దగ్గర కలెక్షన్ చాలా ఉంది. సో మీతో షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది, డిజైన్స్ కావాలంటే యూజ్ అవుతాయి అని చెప్పి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఈరోజు చూపించే బ్లౌజ్ నేను దాన్ని లెహెంగా కోసం స్టిచ్ చేయించుకున్నాను. అంటే నేను డిజైన్ చేసుకొని నేను మగ్గం వర్క్ చేసుకొని దాన్ని బయట స్టిచ్ చేశాను. సో ఆ బ్లౌజ్ని ఈరోజు మీకు షేర్ చేస్తాను. అది నేను క్రాప్ టాప్గా చేయించుకున్నాను. లెహెంగాకి ఎంత పడింది, మీన్స్ నేను తీసుకున్న లెహెంగా ఎంత పడింది, షాల్ ఎంత పడింది, నేను చేసుకున్న బ్లౌజ్ ఎంత అయింది, ఇదంతా కూడా మీతో షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్దాం. అంతకన్నా ముందు ఎవరైనా ఇప్పుడే మన ఛానల్లో కొత్తగా వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టే అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. లెట్స్ గో టు ద వీడియో. ఇదేనండి నేను తీసుకున్న మెటీరియల్, బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నాను. అండ్ ఇదేమో తర్వాత హ్యాండ్, నేను గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చేసుకుందాం అనుకున్నాను, కానీ నాకు లెహెంగా దొరకలేదు. సో పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ చేసుకున్నా. ఇదేమో ఫ్రంట్, కుట్టక ముందు ఇలా వస్తుంది మొత్తము, అండ్ కుట్టించిన తర్వాత ఇలా ఉంటుంది బ్లౌజు. చాలా గ్రాండ్గా ఉంటుంది. మనకి పార్టీస్కి, ఫంక్షన్స్కి అయితే పర్ఫెక్ట్ అంటాను నేను. చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. నేను ఇది బేసిక్గా క్రాప్ టాప్లా చేయించుకున్నాను. మనకి చీర మీదకైనా వేసుకోవచ్చు, లేదా లెహెంగాలా యూస్ చేసుకోవచ్చు. క్రాప్ టాప్ అండ్ లంగా వేసుకోవచ్చు, లేదంటే లంగా ఓణీలో కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు చూస్తే నేను దీంట్లో ప్రతిదీ యూస్ చేశాను. కుందన్స్, బీడ్స్, స్టోన్ చైన్, జర్దోజీ, కాస్ట్లీ చిప్స్ అన్నీ యూస్ చేశాను. అన్నీ యూస్ చేస్తే ఎంత గ్రాండ్గా వచ్చింది చూస్తున్నారా. నేను కుందన్స్ ముందు అంటించేసుకొని దాని తర్వాత దాని చుట్టూ నేను వర్క్ చేసుకున్నాను. మీరు ఇక్కడ చూస్తే గ్రీన్ కలర్, పింక్ కలర్ లీఫ్లా ఉంది కదా, దానికి నేను లవంగం కుట్టేశాను. నేను నా కమింగ్ వీడియోస్లో అది కూడా మీకు చూపిస్తాను. తర్వాత కింద కుందన్స్ అంటించి దాని చుట్టూరు జర్దోజీ కుట్టుకున్నాను. నేను వర్క్ అంతా రైట్ సైడ్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మనం ఏమైనా చున్నీ లాంటిది వేసుకున్నా, లేదా చీర కట్టుకున్నా లెఫ్ట్ సైడ్ వేసుకుంటాం కదా పౌట. సో నేను రైట్ సైడ్ వర్క్ అంతా వచ్చేలా చూసుకున్నాను. అండ్ దీన్ని బేసిక్గా లతల డిజైన్ అంటారు. నేను హ్యాండ్స్కి లతల్లా వేసుకున్నాను కాబట్టి ఒక తీగ ఇలా వచ్చినట్టు ఫ్రంట్ పార్ట్ వేసుకున్నాను. ఇదేమో హ్యాండ్, చాలా నీట్గా వచ్చింది. మనకి ఎప్పుడైనా గ్రాండ్గా కావాలి అంటే ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకొని దానికి ఫుల్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నేనైతే ఈక్వల్గా తీసుకున్నాను. ఎక్కడ ఏ చిన్న మెలిక కూడా తప్పు రాకుండా నీట్గా తీసుకున్నాను. కుందన్స్ అడ్డించేసుకుని దాని తర్వాత నేను కుట్టాను. హ్యాండ్స్ ఎప్పుడు కూడా మనకి హెవీగా ఉంటేనే బాగా కనిపిస్తాయి. అండ్ ఇవి ఇంకా కాస్ట్లీ స్టోన్ అని చెప్పాను కదా, అవి అంటించాను ఇక్కడ. పూర్తిగా కవర్ అయ్యేలా చేసుకున్నాను. అండ్ ఇంకా బ్యాక్ పార్ట్ ఏం చేసుకోలేదండి, జస్ట్ అలా హ్యాంగింగ్స్ పెట్టేసి వదిలేసాను. అండ్ దీనికి నేను చెప్పాను కదా పింక్ కలర్ లెహెంగా తీసుకున్నాను. గ్రీన్ కలర్ ట్రై చేశాను బట్ దొరకలేదు. సో పింక్ ఇంకా మ్యాచ్ అవుతుంది కదా అని పింక్ మ్యాచ్ చేసుకున్నాను. నేను ఈ లెహెంగా అరౌండ్ 800 ఆ కాస్ట్కి తీసుకున్నాను. మనం బయట లెహెంగా కొనాలంటే ఇంత హెవీగా చాలా కాస్ట్ ఉంటాయి. మనం చేసుకొని మనకి డిజైన్ మనమే చేసుకుంటే కనుక మనకి ఎంత పడుతుంది అనే బేసిక్గా తెలుస్తుంది. సో ఇది పింక్ కలర్ తీసుకున్నాను కదా, కింద బ్లూ వచ్చేలాగా తీసుకున్నాను. అండ్ ఇది ఇంకా షాల్, అంటే చున్నీలాగా వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. దీన్ని కూడా నేను బయటే తీసుకున్నానండి. ఇది నాకు అరౌండ్ 250-300 అలా పడింది. వాటికి కూడా నేను కింద హ్యాంగింగ్స్ పెట్టేశాను. మనకి బ్లౌజ్కి హ్యాంగింగ్స్ పెట్టాను కదా, అవికి దీనికి కూడా మ్యాచ్ చేసుకున్నాను. బ్లౌజ్కి దానికి కరెక్ట్గా సెట్ అయింది. ఇంకా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఫైనల్లీ అయితే ఇలా ఉంటుందండి బ్లౌజు, లెహెంగా అండ్ షాల్. చాలా గ్రాండ్గా కనిపిస్తుంది మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి, పార్టీస్కి వేసుకునేలాగా. ఇలాంటి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.